వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆర్ఎస్ఎస్ మరియు రాలపై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిషన్ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిండ్రు. గిదెక్కడి తిక్క? అసలు ఆర్ఎస్ఎస్ వీళ్ళని ఏమన్నది? నాకైతే అర్థం కావట్లేదు. మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ రా సహా ప్రముఖ భారతీయ సంస్థలపై నిర్దిష్ట ఆంక్షలను విధించాలని అమెరికా మత స్వేచ్ఛ ప్యానెల్ USCIRF ప్రతిపాదించింది. తన తాజా నివేదికలో మత స్వేచ్ఛకు జరిగిన తీవ్ర ఉల్లంఘనల పట్ల వారి బాధ్యతకు సహనానికి ఈ సంస్థలను జవాబుదారీగా చేయాలని USCIRF పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. ఈ నివేదిక పక్షపాతంతో ఎంపిక చేసిన అంశాలతో కూడిందని, సందేహాస్పదమైన ఆధారాలపై ఆధారపడిందని పేర్కొంటూ భారత్ దీన్ని తీవ్రంగా తిరస్కరించింది. అమెరికాలోని హిందూ దేవాలయాలపై దాడులు, ప్రవాస భారతీయుల్ని బెదిరించడం వంటివి కూడా పరిశీలనకు అనర్హమేనని భారతదేశం ఎత్తి చూపింది. గత కొన్నేళ్లుగా USCIRF భారతదేశం గురించి వక్రీకరించింది. ఏకపక్ష చిత్రాన్ని పదే పదే ప్రదర్శిస్తుందని ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇటువంటి తప్పుడు చిత్రణలు ఆ కమిషన్ విశ్వసనీయతనే దెబ్బతీస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికన్ కమిషన్ విడుదల చేసిన తాజా నివేదికను ఉద్దేశిస్తూ భారతదేశం గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన దురుద్దేశపూరితమైన, పక్షపాతంతో కూడిన వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి ఒక విధంగా ఖర్చుండొచ్చు. మేబీ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు అంటే ఆర్ఎస్ఎస్ కంటే ఒక 30-35 సంవత్సరాల ముందే కాంగ్రెస్ ఏర్పడింది. అంటే ఏర్పడి 135 సంవత్సరాలు. 135 సంవత్సరాల్లో కాంగ్రెస్ సాధించింది ఏంటి అంటే ప్రజల నుంచి చిత్కారం. ఇది నేను చెప్తుంది కాదు, ఆర్ వాయిస్ చెప్తుంది కాదు, పడుతున్న ఓట్లే చెప్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కేల్కతం అవుతున్న విధానమే చెప్తున్నాయి. అంటే వాళ్ళు గెలవలేని చోట ఆర్ఎస్ఎస్ గెలిచి నిలిచి చూపించడం అనేది సహించలేకపోతున్నారేమో అనిపిస్తోంది. ఇక వీళ్ళతో పాటే ఆర్ఎస్ఎస్తో పాటే ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు దరిదాపు అంతమైపోయాయని చెప్పొచ్చు. అవి అంతమైపోతుంటే ఇవి మహా వటవృక్షంలాగా పెరుగుతుంటే తట్టుకోలేక కుళ్ళు పుడుతుందేమో అనుకోవచ్చు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అయినా ఏమంటారు, షెడ్డోడి తిట్లు షెడ్డోడికే తగులుతాయి, అవి మంచోడికి దీవెనలుగా మారుతాయని చెప్తుంది మా అమ్మ. గట్లా వీళ్ళ తిట్లన్నీ వాళ్ళకే తగిలి ఆర్ఎస్ఎస్కి దీవెనలాగా మారి అది ఇంకా 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 విస్తరిస్తూనే ఉంటుంది. ఇప్పటికే నాకు తెలిసి 70 దేశాల్లో ఉందనుకుంటా ఆర్ఎస్ఎస్. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ HSSగా మారుతుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు అలా మారి విస్తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.